119వ కీర్తన 113 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. మేబీ 134 వరకు లేదా 136 వరకు. ఎందుకంటే 3 భాగాలు: సామీహ్, తర్వాత ఐన్, తర్వాత షే. సామీహ్, ఐన్, షే 3 భాగాలు చదువుకుందాం. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. నిన్న కూడా చెప్పాను మీకు, మొన్న చెప్పినట్టున్నాను. దుష్టులను సహింపలేవనియు అన్నమాట ప్రకటన గ్రంథంలో చూసుకున్నాం కదా, 2వ అధ్యాయంలో. దుష్టులను సహింపలేవని చూశాను, చాలా మంచిది, చాలా మంచి పని చేస్తున్నావు అన్నట్టుంది. వెంటనే మనం ఉలిక్కిపడి అరెరే ఎలాగుందేంటి, అందరినీ ప్రేమించాలి కదా, దుష్టులు సహించుకోకపోవటం ఏంటి? మరి ప్రభు సహించుకున్నాడు కదా, కొట్టినోళ్ళు సహించుకున్నాడు, తిట్టినోళ్ళు సహించుకున్నాడు, ఉమ్మూసినోళ్ళు సహించుకున్నాడు. కత్తితో నరటానికి ప్రయత్నం చేస్తే అడ్డుకున్నప్పుడు అతనికి సహాయం చేశాడు. అతని చెవి తెగిపోతే యేసుప్రభుల చెవి అతికి స్వస్థపరిచాడు. తను పట్టుకోవటానికి వచ్చినా సరే, సిలువేసేసినా సరే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదండి అంతా యేసు చేస్తే, ఇక్కడ దుష్టులను సహింపలేకపోయావని తెలుసు అని యేసయ్య ఎలా మాట్లాడతాడేంటి సంఘంతో? సంఘమని చేసినట్టు చెయ్యి, నేను చెప్పినట్టు చెప్పు, నేను స్పందించినట్టు స్పందించు, ఓర్చుకో, సహించుకో, మౌనంగా ఉండు అని బోధ చేసిన యేసు ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి, సంఘమా నువ్వు దుష్టులను సహించలేకపోతున్న స్థితి చూసి నేను చాలా సంతోషపడ్డాను అంటున్నాడేంటి అబ్బా అనుకోకుండా, అక్కడే కొంచెం ఏదో గొప్ప మర్మం తెలిసింది కాదు, కానీ మనం ఇలాగ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు తాను ఆడిన మాటను ఇలాగా నిలువుగా కొట్టేసేయడు, ఎప్పుడు కొట్టేసాడు. ఎందుకంటే దుష్టులను సహింపలేనివైన అనేటప్పటికీ వెంటనే మనకు అర్థం కావాలి, దుష్టులలో ఉన్న దుష్టత్వాన్ని నువ్వు సహించుకోలేకపోతున్నావు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంచుమించు అలాంటి వచనాలు వచ్చినప్పుడు, పదాలు వచ్చినప్పుడు అలాగా ఆ తాత్పర్యంతో చూడటానికి మనం పరిశుద్ధాత్మ సహాయంతో ప్రయత్నించేద్దాం. అన్ని సమయాల్లో అలా చూసుకునే అవకాశం ఉండకపోవచ్చు, అలా చూసుకుంటే అర్థం మారిపోవచ్చు, కానీ ఆత్మ నడిపింపులో, ఆత్మోపదేశంలో అలాగున మనం అభ్యాసం చేస్తూ ముందుకు వెళ్దాం. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ఏలియా 2 తలంపులు కలిగి మీరు ఎంతకాలం ఉంటారు? ఎలీషా 2 తలంపులు కలిగి ఇటు దేవుడు అంటారు, అటు ఆ బయలుదేవతను పూజిస్తారు, ఇటు దేవుడు అంటూ బలిపేటలు కడతారు, మళ్ళీ ఆ పండగల్లోకి పోతారు. అయితే ఇటన్నా ఉండండి, రేపు అటన్నా ఉండండి అని ఒకరోజు సవాలు కలిగి బలిపీఠం కట్టి పిలుస్తాడు సవాల్ చేసి. ఎంతకాలం 2 మనసులతో ఉంటారు మీరు? ఎంతకాలం 2 పడవల మీద కాళ్ళు వేస్తారు మీరు? ఎంతకాలం గుడారంలో దేవునికి బలిపీఠం కట్టి, ఆ గుడారం పక్కన మరొక గుడారం కట్టి, మరొక ఇష్టానికి బలిపీఠం కడతారు అంటూ రోషంగా మాట్లాడతాడు. అంటే ద్విమనస్కులు దేవునికి ఇష్టం లేదని కాదు, ద్విమనస్తత్వం దేవునికి ఇష్టం లేదు. అయితే చల్లగా ఉండు, అదే కదండి ప్రకటన గ్రంథంలో. అయితే చల్లగా ఉండు అంటే తత్వం, మనస్తత్వం, విశ్వాసం, విశ్వాసతత్వం, దేవుని కోసం బ్రతకాలి అనే తత్వం ఈ దినాల్లో కాదు. సుఖంగా ఉన్నప్పుడు దేవుడు, కష్టాలు ఉన్నప్పుడు కష్టం కదా, మరి అప్పుడప్పుడు లోకాన్ని వెంబడించాలి. ఈ తత్వం కుదరదు. అదనమాట. స్తోత్రం కలుగునుగాక. ద్విమనస్కులను నేను ఈయన ఈ కీర్తనకాడు అంటున్నాడు, ఎవరు దేవుడు ద్వేషించటం లేదు. ఈ కీర్తనకాడు తన స్వానుభవాన్ని, తన ఇష్టాన్ని, తాను చేస్తున్న ప్రక్రియను చెప్తున్నాడు. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు చాలా ఇష్టము, నాకు మరుగుచోటు, నా కీడము నీవే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదను. ఎందుకు చదవాలి, ఎందుకు ధ్యానం చేయాలి, ఎందుకు అవంటే అంత ఇష్టము, ఎందుకు వాటి మీద అనుకుంటున్నాను అంటే, వాటిని అనుసరిస్తేనే నాకు ఆయుష్, వాటిని అనుసరిస్తేనే కదా నాకు బహుమానం, వాటిని అనుసరిస్తేనే కదా నాకు బలం, వాటిని అనుసరిస్తేనే కదా ఆ ఫలితం నాకు దక్కుతుంది. స్తోత్రం కలుగునుగాక. అనుసరించక వాక్యం చదివానంటే ఏదో కొద్దిగా ఆశీర్వాదాలు రావచ్చేమో, కానీ అనుసరిస్తే ఇక ఆశీర్వాదాలు మనం లెక్క పెట్టలేం. అనుసరిస్తూ ముందుకు సాగిపోతే ఆశీర్వాదాలకు అసలు అంతే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుకుపోతే కొదువుతో ఆశీర్వాదాలు ఉంటాయేమో, అప్పుడప్పుడు కాస్త ఇష్టమైతే, మార్గం సులువైతే, మనకు వీలైతే
చేయాలనుకుంటే, అనుసరించామనుకోండి, అవి కూడా కొద్దువైన ఆశీర్వాదాలే. కానీ అనుసరిస్తూ ముందుకు పోతూ చివరి వరకు అనుసరించాల్సిందే అనే దృక్పథంతో వెళ్ళిపోతుంటే ఆశీర్వాదాలను నువ్వు నేను లెక్క పెట్టుకోలేము. లెక్కకు మించిన ఆశీర్వాదాలు తప్పక దేవుడు ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అది నాకు దేవుడు కల్లో కనపడి చెప్పలేదు, యేసయ్య ముందు చెప్పాడు ఆ మాటలు. ఆకాశవాక్యాలు తెరిచి నేను కొమ్మరచడం ప్రారంభిస్తే మీరు పట్టుకోలేరు, పోగేసుకోలేరు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓకే. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము, నాకు మరుగు చోటు నా కేడము నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదను. దుష్క్రియలు చేయువార్లారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గు నొందకుండా ఉందునుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరించుము దేవా. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించదు. వారి కపటాలోచన మోసమే. భూమి మీదున్న భక్తిహీనులందరినీ నువ్వు మస్టు వలె లయపరుస్తావు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నాయి. పైన నీ శాసనములు నాకు ప్రీతికరము, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. ఇక్కడ నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నాయి. నీ భయము వలన నా శరీరం వణుకుచున్నది. అసలు దేవుని గురించి భయం ఈ వ్యక్తికి ఎలా కలిగింది? నీ భయము, నీ అందలి భయము, నీ పట్ల భయము, నీ గురించి భయము, ఆ జ్ఞానం, ఆ తెలివి, ఆలోచన, అభిప్రాయం, ఆ నిర్ణయం ఎలాగొచ్చింది ఈ వ్యక్తికి? లేఖనం చదువుట ద్వారా. స్తోత్రం కలుగునుగాక. దేవుని ఇంకా ప్రేమించాలి, నేను యేసయ్య అంటే ఇంకా నాకు ప్రేమ పుట్టాలి, యేసుని ఇంకా ప్రేమించాలంటే నేను ఏం చేయాలంటే కొండెక్కాలి కోనెక్కాలి అని చెప్పరు. నో. ఎంత ఎక్కువగానో వాక్యం చదువుతావో అంత ఎక్కువగానో యేసుని ప్రేమించగలం. స్తోత్రం కలుగునుగాక. దేవుని పట్ల ఇంకా నేను భయభక్తులతో ఉండాలని ఆశ ఉంటే ఈ ధూపం వెయ్యాలా, సాంబ్రాణి ధూపం వెయ్యాలా, ఆత్ర ధూపం వెయ్యాలా, ఈ బలులు ఇవ్వాలా, ఇవన్నీ లోకరీతిగా మీరు పుస్తకాలు రాస్తే మొదలెడతాం. దేవుని పట్ల నాకు భయం ఎక్కువ అవ్వాలంటే ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలా చెప్తుంటాను రోజు. నేను నవ్వులాట కాదు, అవి భక్తిని పెంచుకోవటంలో అవకాశం, అవి కొంచెం సహాయం చేయొచ్చు. కానీ దేవుని పట్ల నాకు భయం పెరగాలన్నా, దేవుని పట్ల నాకు భక్తి పెరగాలన్నా, దేవుని పట్ల నాకు పూజ్య భావం పెరగాలన్నా ఆ దేవుడు ఏమై ఉన్నాడో నాకు తెలియాలి. ఆ దేవుని గుణశీల లక్షణ అధికార సామర్థ్యాలు ఏంటో నాకు తెలియాలి. ఆయన పవిత్రత, పరిశుద్ధత, ఆయన తేజస్సు ఏంటో నాకు తెలియాలి. తెలిసినప్పుడు తెలుసుకునే ఆ వచనాలనే చదువుతున్నప్పుడు నాకు తెలియకుండానే నాలో భయం పుడుతుంది. నాకు తెలియకుండా నాలో పూజ్యభావం డెవలప్ అయిపోతుంది. నాకు తెలియకుండానే దేవుని పట్ల ప్రేమ ఎక్కువైపోతుంది. స్తోత్రం కలుగునుగాక. చాలామంది ఆ దేవుడు ఏదైనా ఇస్తేనే ప్రేమ పుడుతుంది వాళ్ళకి. దేవుడు ఇంకొంచెం ఇస్తే ఇంకొంచెం ప్రేమిస్తారట. దేవుడు ఇంకా కొంచెం ఇస్తే ఇంకా ప్రేమిస్తారట. దేవుడు ఇంకా అడిగిందంతా ఇచ్చేస్తే అప్పుడు ప్రేమిస్తారట. ప్రేమించడం అంటే అప్పుడు వాక్యం ఎక్కువ చదువుతారట, అప్పుడు ఎక్కువగా చర్చకు వస్తారట, అప్పుడు ఎక్కువగా ఆరాధన చేస్తారట, అప్పుడు ఎక్కువగా సాక్ష్యం చెప్తారట. దేవుడు చేయటం మానేశాడు, దేవుడు చేయటం ఆలస్యం చేశాడు అనుకోండి, వాళ్ళు కూడా దేవుడిని ప్రేమించడం మానేస్తారట. ఇది వింత, ఇది విచిత్రం. స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి భక్తిని స్వార్థ భక్తి అంటారు. అసలు అతడు భక్తుడే కాదు, అతడు జ్ఞానమున్న భక్తుడే కాదు, అసలు దేవునికి అతనికి సంబంధమే లేదు. ఆ భక్తుడు వ్యాపారం, ఆ భక్తి వ్యాపార సంబంధంతో ఉంది, ఆ భక్తి వ్యాపార ఉద్దేశంతో ఉంది. నేను ఇస్తాను, నువ్వేమిస్తావు, నేను వస్తాను, నువ్వేమిస్తావు, నువ్వేమైనా నన్ను చేయమంటే నేను చెయ్యాలంటే నువ్వు నాకు ఇది ఇవ్వాలి, నాకెంత కష్టమైతే నువ్వు అలా ఉండాలి, నాకెంత నష్టమైతే నువ్వు ఇలాగ ఇవ్వాలి. ఇవే కదండి వ్యాపారాలు, ఇవ్వటం పుచ్చుకోవటం, ఇలాగా ఒప్పందాలు. నో. దేవుడు నీ కొరకు నా కొరకు చేసిన త్యాగం చేయటానికి ఆయన అలాగా పురుకొల్పిన ఆయన ప్రేమ అర్థం చేసుకుంటే నీ భక్తి నా భక్తి వ్యాపార విధానంలో ఉండదు. నిజానికి భార్యాభర్తల మధ్యన సంబంధం వ్యాపారం కాకూడదు, తల్లిదండ్రుల పిల్లల మధ్యన సంబంధం వ్యాపారం కాకూడదు. నోవే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నదమ్ముల మధ్యన ప్రేమ అభిమానాలు వ్యాపారం కాకూడదు. నువ్వేమిస్తావు, నేనేమివ్వాలి, నో. అది తుచ్చమైనది, హేయమైనది. అవునన్న వారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అది పుట్టేది రిలేషన్షిప్కి అవసరమైంది,
రిలేషన్షిప్ బలపడాలంటే, స్థిరపడాలంటే, అది ఘనముగా నిలిచి ఉండాలంటే ఇలాంటి షరతులు ఉండకూడదు అందులో. నువ్విస్తే నేనిస్తే నువ్వే, ఇచ్చినా ఇవ్వకపోయినా ఇలా ఉండాల్సిందే అన్నట్టు అన్నమాట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కావున నీ శాస్త్రం నాకు ఇష్టమై ఉన్నాయి, నీ భయం వల్ల నా శరీరం వణుకుచున్నది. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. నన్ను బాధించువారి వశమున నన్ను విడిచిపెట్టకము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడమంటే హామీ ఇవ్వవు. నీకేం పర్లేదు, నేనున్నాను కదా అని చెప్పటం. పూటపడు అంటమంటే హామీ. ఎవరైనా వెళ్తా ఉంటే ఏం పర్లేదు, నేను ఉన్నాను పదా అన్నట్టు అన్నమాట. పూటపడము అంటే నేను నీ పక్షంగా నేను ఉంటా, నీ పక్షంగా నేను తీరుస్తా బాకీ అన్నట్టు పూటపడము అంటే. స్తోత్రం కలుగునుగాక. మేలు కొరకు అంటే నాకు మేలు జరిగేలాగా నీ సేవకునికి మాట ఇవ్వు. పూటపడము. గర్విష్ఠులు నన్ను బాధింపక ఉందురుగాక. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు అలసిపోతున్నాయి, చిక్కుపోతున్నాయి. స్తోత్రం కలుగునుగాక. నా కన్నులు అలసిపోతున్నాయి, చిక్కుపోతున్నాయి. ఏడ్చి కన్నులు ఉబ్బిపోతున్నాయి. కంటి చూపు తగ్గిపోతూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా కన్నులు క్షీణించుచున్నాయి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడునయ్యా. నీ శాసనములను గ్రహించున్నట్లు, తెలుసుకున్నట్లు, అర్థం చేసుకునేటట్లు, గ్రహించేటట్లు నాకు జ్ఞానము నువ్వే ఇవ్వాలి దేవా. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకం చేసేస్తున్నారు, నీ ధర్మాన్ని కాళ్ళతో తొక్కేస్తున్నారు. యెహోవా దేవా, యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటేనో అపరంజ కంటేనో నీ ఆజ్ఞలు నాకు చాలా ప్రియము. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను, నమ్ముచున్నాను, అనుసరించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడెగుట తోడనే వెలుగు కలుగుచుంది. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. మా పిల్లోడికి తెలివితేటలు లేవంటే రోజు వాక్యం చదివించండి. అర్థమైపోయిందా మీకు? అశ్వగంధ ఏవో ఉంటాయి కదండి, పిల్లలకి జ్ఞాపశక్తి పెరగడానికి ఆయుర్వేదంలో ఏదో ఉన్నాయంట, లేహ్యాలు ఉన్నాయంట. ఆ లేహ్యం రోజుకో స్పూన్ తింటే దాదాపు 6 నెలల సంవత్సరంలో కొంచెం జ్ఞాపక శక్తి పెరుగుతుంది. బ్రెయిన్ అందులోపల కెపాసిటీ పెరుగుతుంది. సెల్స్ అన్నీ బాగా పనిచేస్తాయట. ఎప్పుడు ఇంతే బుద్ధిహీనుడు, ఏం జ్ఞాపకం ఉండదు, ఏం చదవలేడు, తెల్లమొహం వేసి చూస్తాడు అనేటప్పటికి నేడు దినాల్లో చాలామంది సాక్ష్యాలు కూడా చెప్తున్నారు. మా పిల్లోడికి ఆ లేహ్యం పట్టించాము, సంవత్సరం పాటున తర్వాత నుంచి మార్కులు 30లోంచి 60లోకి వెళ్ళాడు, ఇంకా ముందుకు వెళ్తాం 90లోకి వెళ్తాడు అని చెప్తున్నారు. ఇక్కడ వాక్యం చెప్తుంది, వాక్యములు చదివిస్తే ఆ వాక్యములు జ్ఞాపకం చేసుకునేలాగున వాళ్ళకి అభ్యాసం చేయిస్తే అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును, బుద్ధి లేని వారికి బుద్ధి కలిగించును, బలము లేని వారికి బలము కలిగించును, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము కలిగించును, ఆర్థిక లోట్లు ఉన్న వారికి ఆర్థిక సంపదలను ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరణం దగ్గరికి పోతున్న వారికి నీ మాటలు జీవమునిచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చీకట్లో ఉన్న వారికి అవి వెలుగులోనికి నడిపించును. ఎంత చక్కటి మాటలు. అలాంటి బైబిల్ ఆదివారం తీస్తారు కొంతమంది. అలాంటి బైబిల్ ఏదో పొద్దున 5 నిమిషాలు బైబిల్ అమ్మయ్య ఒక అధ్యాయం చదివేసి ఏదో 3 కొండలు ఎక్కేసినట్టు మళ్ళీ పరుగులు పెడతాం. నేనంటాను, మనకు తెలియక అలా చేసాం. ఏదో చేయాలట, ఒక అధ్యాయం చదువుకుంటే చాలట, ఏదో ఈశ్వరుని నమ్ముకున్నారు కాబట్టి నల్ల పుస్తకం తీయాలి, ఇది చదువుకుంటూ గబగబా చదివేసి అక్కడ పెట్టేస్తాం కదా. ఇప్పుడు మనతో దేవుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈ వాక్యమే, ఈ మాటే నీకు ఊపిరి. దీన్ని పక్కకు పెడితే నీ ఊపిరిని పక్కకు పెట్టినట్టే. అంత తీవ్రంగా వెళ్తున్నాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడొకటి తోటనే వెలుగు కలుగుతుంది. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఓరు బాబాయ్, ఈ మాట చూస్తే నవ్వు వస్తూ ఉంది నాకు. ఒగరు ఎప్పుడొస్తే చెప్పండి, పరిగెత్తి ఒగుర్చుచున్నానంటే ఇది ఎలా ఉంటుందంటే, దాహం వేసేసి నీటి చుక్క కోసం ఒగిచ్చినట్టు కాదు. ఒక చుక్క పడేటప్పటికి ఆ మాధుర్యం,
ఆ టేస్ట్ చూసి మళ్ళీ చుక్క పట్టడానికి టైం ఉంటుంది, ఇంకో టైం ఉంటుంది. అది చుక్క పడాలంటే కొంచెం టైం పడుతుంది అనుకోండి. కావలసినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? పడినప్పుడు చూద్దాం, పోకూడదు ఇంకా. అది నాలుగు బయటికి చేసుకుని నొప్పి వచ్చినా సరే ఇలా కదులుతుంది అనుకోండి ఆ పండ్లు. ఆసక్తి, ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క వచనం ఉగురుచుతాడు అనమాట. ఓపిక తెచ్చుకోవటం, ఆయాసపడిపోవటం, ఆత్రత పడిపోవటం. స్తోత్రం కలుగును గాక. ఈ దావీదు భక్తుడు రాశారు. మరి దావీదు భక్తుడు కీర్తనలు అన్నట్టుగా మరి ఎవరు రాశారో తెలియదు, కానీ ఇదండి యేసు అంటే దాహం, ఇదండి దేవుని వాక్యం అంటే దాహం, ఇదండి యేసయ్య అంటే భక్తి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నా నోరు తెరిచి ఉగురుస్తున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణించుము. నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకము. నీ ఉపదేశములు నేను అనుసరించినట్లు ఆచరించినట్లు మనుష్యుల బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతుంది. కన్నీరు ఎప్పుడు వస్తుంది? కళ్ళలో నీరు ఎప్పుడు వస్తుంది? కన్నీరు అంటే మామూలుగా మనం భావం ఉద్రేకంలోకి వెళ్ళిపోతాం. ఏడుపు వచ్చినప్పుడు అండి, ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అనొచ్చు. కన్నీరు అంటే కళ్ళలో నీరు ఎప్పుడు వస్తుంది? దుమ్ము పడినప్పుడు వస్తుంది, ఉత్సాహం పెరిగినప్పుడు వస్తుంది, ఉద్రేకం పెరిగినప్పుడు వస్తుంది. ఇంకొకసారి ఉడుకుమొత్తానంతో కన్నీరు వస్తుంది కదా. అందరూ ఎత్తుపడి మాట్లాడదు, అయిపోయింది పని అయిపోయింది అంటే బోర్ని ఏడుస్తారు కొంతమంది. అవును కదా. ఈ కన్నీరు ఆ కన్నీరు కాదు. ఎందుకు వస్తుంది? ఒకటేమో నిజానికి ఇంత భక్తుడు తాను ఆ ధర్మశాస్త్ర ప్రకారం అనుసరించాలనుకున్నా జారిపోతున్నాడు. బహుశా మళ్ళా ప్రయాసపడుతుంటే మళ్ళీ జారిపోతున్నాడు. విశ్వ ప్రయత్నం చేస్తున్నా చాలా విషయాల్లో వెనకబడిపోతున్నాడు. కొన్ని విషయాలు అయితే అసాధ్యమైపోతూ ఉంది. ఏంటి 3 రోజులైనా ఇంకా 3 అడుగులు కూడా ఎగబాకలేదు, నేను ధర్మశాస్త్రం ప్రకారం వెళ్ళలేకపోతున్నాను, అయ్యో నేను ఎంత బలహీనం, అయ్యో నేను వెళ్ళలేకపోతున్నాను, ఇంకెంత దూరం, ఇంకెంతసేపు అని ఆ ఏడుపు ఇంకోటి. కానీ ఈ ఏడుపు చూస్తే ప్రజలు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోవటం చూసి ఏమొస్తుందట? కోపం రావట్లేదు, పోయారు నరకానికి వీళ్ళు పని అనటలేదట. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పట్టించుకోకపోవటం చూసి ఆ ధర్మశాస్త్రంలో ఉన్న జీవం, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆయుష్, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆరోగ్యం, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న తెలివి, బుద్ధి, జ్ఞానం, ఆ ధర్మశాస్త్రంలో నీ రూపం, నీ పరిశుద్ధత, అయ్యయ్యో వీళ్ళు గుర్తిస్తే ఎంత బాగుండునో, వీళ్ళు కొంచెం గుర్తిస్తే వీళ్ళు మహానుభవులైపోతారు కదా అని వాళ్ళ గురించి వాళ్ళు అనుసరించకపోవటం చూసి ఈయన కన్నీరు ఈరులై పారుతుందట. అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఇక్కడ నుంచో నేను అక్కడ కూర్చుంటే ఎంత మంచి వాక్యం చెప్తారు మీరు. చాలా చిత్రమైన కన్నీరండి ఇది. నేను నమ్ముకున్నాను, ఇంట్లో వాళ్ళు నమ్ముకోలేదు, ప్రభు నమ్ముకో అని ఏదో చెప్తున్నాను, వాళ్ళు ఇంకా విసురు కొడుతున్నారు, విసుక్కుంటున్నారు. ఒక్కోసారి చిన్నతో నువ్వు బాగుపడలే, నేనేం బాగుపడాల్సిన పని లేదు అంటున్నారు. ఒక్కొక్కసారి నువ్వు బాగుంటే నేను బాగున్నట్టేలే అంటున్నారు. మళ్ళీ ఇలాంటి మాటలు అనుకో, పట్టుదల చూడకు, నాకు ఇష్టమైనప్పుడు చూస్తానులే అంటున్నారు. ఒక్కొక్కసారి కంటి చూపుతోనే భస్మం చేసేసేలాగా ఇలా చూస్తున్నారు ఇంట్లో వాళ్ళు. అప్పుడు నువ్వు అనుకుంటాను, అయ్యో అక్షరంలో స్వస్థత ఉంది, అక్షరంలో రక్షణ ఉంది, పాప క్షమాపణ ఉంది, చచ్చిపోతే దేవుని దగ్గర ఉంటాం. ఏంటి వీళ్ళు ఇంత నిర్లక్ష్యం, ఏంటి వీళ్ళు ఇంత రేపు జరగబోయే దారుణం, రేపు వీళ్ళు కలగబోయే ఆ భయంకరమైన ఉపద్రవం, వీళ్ళు జారిపోయే పాతాళం, వీరు వెళ్ళబోయే చోటు చెబితేనేమో నువ్వే పరలోకానికి వెళ్తావు, నరకానికి పోతామే, మేము అలా కనిపిస్తున్నామా అంటూ ఇలా మాట్లాడతారు, ఇలా వస్తే అలా మాట్లాడతారు. కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు. యేసు నా రక్షక అని వీళ్ళంటే ఎంత బాగుంటుందో, యేసు చట్టాలను చేపట్టుకుంటాడు అంటూ వాళ్ళ కోసం మనం ప్రార్థన కాదు, యేసయ్య రక్షించు, యేసయ్య మాట్లాడు, యేసయ్య రక్షించు, ఆమేన్, అంతేనా? ఈ జనులు, నిన్నెరుగని ఈ జనులు, నీ ప్రేమలో ఉన్న లోతుని ఎరిగిన ఈ జనులు,
నీ ప్రేమలో ఉన్న త్యాగాన్ని, దాని వెనకాల ఉన్న నీ ప్రణాళికలను, ఔచిత్యాన్ని కొంచెం కూడా అర్థం చేసుకోలేకపోతున్నారే ఈ జనులు. నీ మాటలు, నీ సువార్త, నీ ప్రేమ, నీ దయ, నీ జాలిని గుర్తించి అది కావాలని కోరుకోవటం లేదే అంటూ మనం రాత్రిపూట దేవుడు భుజం తట్టి లే ప్రార్థించు అన్నప్పుడు ఇది జరగాలి. ఏం జరగాలి? ఇది జరగాలి. నా కన్నీరు ఏరులై పారుతుంది. వాళ్ళ కోసం, నిన్ను తిరస్కరించే వాళ్ళ కోసం, చిరాకు పడే వాళ్ళ కోసం, చూద్దాంలే అనే వాళ్ళ కోసం, నువ్వు నమ్ముకున్నావు నువ్వు వెళ్ళిలే పరలోకం అనే వాళ్ళ కోసం, మళ్ళా ఏ సన్నావో నీకు నాకు కటాఫ్ అనే వాళ్ళ కోసం, ఏమైనా సరే ఈ మధ్యాహ్నం ప్రభు నీతో నాతో మాట్లాడుతుంటే రక్షించుదేవా. తప్పేం కాదు. ఇంతవరకు మనం చాలా తప్పు ప్రార్థన చేసామని అలా చెప్పట్లేదు నేను. చేస్తూనే వచ్చాం. దానికి కూడా ఒక ఇంటెన్సిటీ ఉంది, దాని వెనకాల కూడా విశ్వాసం ఉంది, దాని వెనకాల కూడా మన మనసులో బాధ భారం ఉంది. లేదు నేను కొట్టేయట్లేదు, అంత మాట నేను అనలేను. ఎందుకంటే మీ ప్రార్థనలో ఉన్న తీవ్రత యేసయ్య కొలవగలడు. స్తోత్రం కలుగునుగాక. అయితే ఈరోజు యేసు అంటున్నాడు, చెప్తున్నాను కదా, ఈ ఉపవాస ప్రార్థన తర్వాత మన ప్రార్థన విధానం, మన దేవుని వెంబడించే విధానం, దేవుని వెతుకునే విధానం, దేవుని మాటలు అర్థం చేసుకునే విధానం, దేవుని కొరకు నిలబడే విధానంలో దేవుడు గొప్ప మార్పు తీసుకురాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తీసుకురాబోతున్నాడు. మనం చూడటం కాదు, ఆ క్రియలు మనం చేస్తాము. మన ఇళ్లలో దేవుడు ఆ క్రియలు చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అదే కదా, మామూలు ప్రార్థన కుదరదమ్మా వదిలేసేయి అంటలేదు ఆయన. అది సరిపోదమ్మా అంటున్నాడు. అది సరిపోదయ్యా అంటున్నాడు. ఇంకొంచెం పెంచాలి తీవ్రత అంటున్నాడు. ఎంత తీవ్రత? వాళ్ళు ఊరికే నేను చిరాకు పడుతూ 3 సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నాను. ఆయనకో, అతనికో, అత్తకో, కోడలకో 3 సంవత్సరాల నుంచి బతిమాలుతున్నాను చేతులు పట్టుకుని. నేను చూస్తున్నారు దేవుడు కార్యాలు చేస్తున్నాడు ఇంట్లో, అయినా కొంచెం కూడా గుర్తించట్లేదు. అస్సలు ఆ వైపే చూడలేదు. ఎంత బాధ వేసేస్తుందో అని మనం చెప్పుకుంటుంటాం, ఒకరితో ఒకరు చెప్పుకుంటుంటాం. ఎప్పుడో కానీ, ఎప్పుడు మారుతారో కానీ, ఎప్పుడు నమ్ముకుంటారో కానీ అంటూ మనం కూడా బాధతోనే, భారంతోనే షేర్ చేసుకుంటుంటాం. మన ఇంట్లో పరిస్థితులు, యేసుని వాళ్ళు వ్యతిరేకించే రీతి, దేవుడు ఎన్నో కార్యాలు, అలా వాళ్ళు ఉంటున్నా సరే దేవుడు ప్రేమతో మన ఇంట్లో చేసే కార్యాలను బట్టి మనకి ఇంకా దుఃఖం వస్తూ ఉంటుంది. ఇన్ని కార్యాలు జరుగుతున్నా ఏంటి అర్థం చేసుకోవటం లేదు అనే విధానంలో ప్రభువా రక్షించు అంటే కాస్త కోస్తేమో కానీ పరిశుద్ధాత్ముడు మీతో ఏమంటున్నాడో వినండి. పరిశుద్ధాత్ముడు ఈ మాటలు నేను చెప్తుంటే నాతో ఏమంటున్నాడో నేను వింటాను. ఆయన చెప్పినట్టు చేద్దాం. ఇక్కడ ఈ భక్తుడు చెప్తున్నాడు, జనులు నీ ధర్మశాస్త్రమును, నీ ప్రేమను అన్నట్టు, నీ కనికరాన్ని అన్నట్టు, నీ దయను అన్నట్టు, నీ త్యాగాన్ని అస్సలు గుర్తించట్లేదు, నీ త్యాగాన్ని అస్సలు అర్థం చేసుకోవట్లేదు. సువార్త వింటున్నా, టీవీల్లో వస్తున్నా, వీధుల కూటలు జరుగుతున్నా, ఇంట్లో వాకిట్లో కూటం జరుగుతున్నా, ఆ టైంకి బయటకు వెళ్ళిపోతారు. కూటమి అయిపోయిందా అంటారు. కూటమి అయిపోయాక అప్పుడు లోపలికి వస్తారు అడిగి. మరి కొంతమంది వాక్యం వింటే ఎంత బాగున్నో, వెనకాల ఉండి వాక్యం వింటే ఎంత బాగుండు, ఏదో మాట పట్టుకునేదే ఆ వ్యక్తిని అనుకుంటుంటాం. అనుకుని ప్రభు అంటున్నారు ఈ మాటలు, భక్తుడు అంటున్నాడు, ప్రభు మనం కూడా ఇలా ఉంటే బాగుంటుందేమో అని ఆశపడాలి. నా కన్నీరు ఏరులై పారుచున్నది. నీ ప్రేమను, నీ ఆప్యాయతను, నీ త్యాగాన్ని, నీ రక్షణ సంకల్పాన్ని అర్థం చేసుకోలేక, అనుసరించలేకపోతున్న జనులు, నా గ్రామం, నా ఇంటివారు, నా వాళ్ళు, ఈ దేశం అంటూ కొంచెం చప్పరించి 2 నిమిషాలు 1 2 3 నన్ను దీవించు, నా బిడ్డను దీవించు, అయ్యా నా గ్రామాన్ని కాపాడు, ఏసై నన్ను దీవించు, నాకు అది అవసరం, కొంచెం స్వస్థపరచు, నాకు ఇద్దరు స్వస్థపరచు, నా గ్రామాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోదేవా, ఆమేన్ అని కొంతమంది చేస్తుంటారు. మరి మనం ఎలా చేస్తున్నాము? కానీ ఈరోజు యేసు అంటాడు, ఇలా చేయటానికి మీకు మనసుంటే నేను మీకు సహాయం చేస్తానంటారు. ఎవరు? యేసు ప్రభు. మీరు ఇలాంటి ధ్యాసతో, ఇలాంటి భారంతో, ఇలాంటి దర్శనంతో, ఇలాంటి భావంతో, ఇలాంటి మనసు కలిగి మీరు కూడా ఇలాగున ప్రార్థన చేయాలని ఆశపడితే, ఈ వరం మీకు కావాలంటే నేను ముందుగా మీకు ఇస్తాను. ఆ వరం మనకు ఏసి ఇవ్వాలంటే, ఆ వరం వెనకాల లేదా వరం కన్నా ముందు మనకు ఎవరు రావాలంటే
పరిశుద్ధాత్ముడు రావాలి. ఆ పరిశుద్ధాత్ముడితో పాటు అంగలార్చే ప్రార్థన వచ్చేస్తుంది అంతే. స్తోత్రం కలుగునుగాక. ఉంది లేఖనాల్లో, ఆయన వస్తాడు మీకు ప్రార్థన నేర్పిస్తాడు. ఆయనే ప్రార్థన చేస్తాడు. ఇలాగ ఉచ్చరింపశక్యము కానీ ప్రసవ వేదన బ్రతిమలాడే మూలుగులతో మీలో నుంచి మీ నిమిత్తం దేశం కోసం ఆయనే మూలుగుతాడు. కనుక ఆయన లోపలికి రమ్మని పిలండి, ఆయన చేత నింపబడండి అని యేసయ్య అంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేనంటాను బిక్కోలు ప్రార్థన శక్తికను ఈ రోజు నుంచి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏదో పురుడు అనుకుంటాను, ఇక్కడేదో పిల్లడు పుడుతున్నాడు అనుకుంటానంటూ అంబులెన్స్ని పిలుచుకు రావాలి చుట్టుపక్కల వాళ్ళు. అర్థమైందని చెప్పిన మాట, అర్థమైపోయింది చెప్పిన మాట. పురుటి నొప్పులు పడుతున్నారు, ఇక్కడ ఎక్కడో వ్యవసాయ చర్చిలో వెనకాల ఎక్కడో అమ్మ ఏదో డెలివరీ అవుతుంది, ఏదో ఎవరికో అంబులెన్స్ 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 అంగన్వాడీ కార్యకర్తలు పిల్లండి అని అంబులెన్స్ని తీసుకొచ్చారు. తేరా చూస్తే ప్రార్థన జరుగుతుంది ఇక్కడ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే లేఖనాల్లో ఉంది ప్రసవ వేదన. ఒక బిడ్డ పుడితే అంత ప్రసవ వేదన. ఒక జాతి రక్షింపబడాలంటే ఎంత ప్రసవ వేదన ప్రార్థన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక మీరు నేను అలా ప్రార్థన చేయాలనుకుంటే యేసయ్య నేను రెడీ అంటాడు. ఎందుకు? మనతో పాటు కలిసి ఆయన ప్రార్థన చేసి మన చేత ప్రార్థన చేయిస్తాడు. ఆ ప్రార్థన మనసు ప్రార్థన మంట ప్రార్థన ఆ శక్తి భారం దర్శనికి కావాలంటే యేసు ఆ బహుమాన పళ్ళెంలో పెట్టిన ఎదురుగా రెడీగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ వేడి, ఈ వాడి, ఈ మంట, ఈ పరుగు, ఈ భారం 21 రోజుల వరకే కాదు, నీ జీవితకాలం అంతా ఉండాలి. నేనున్నా లేకపోయినా, స్థలమున్నా లేకపోయినా, నువ్వు ఇక్కడున్నా లేకపోయినా, ఎక్కడున్నా నువ్వు ఇలాంటి ప్రసవేదంతో ప్రార్థన చేయాలి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ దేశ పరిస్థితులనే మార్చేస్తాడు. ఒకవేళ ఆ ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చాక దేశం ఎలా డెవలప్ అయ్యింది, ఈ ప్రైమ్ మినిస్టర్ వచ్చాక దేశం ఎంత డెవలప్ అయింది చెప్పుకుంటారేమో. నువ్వు ప్రార్థన చేశాక ఈ రాష్ట్రం ఎంతగా రక్షింపబడిందని చెప్పడానికి ఎవరు లేకపోవచ్చు ఈ భూమి మీద. ఎందుకంటే ప్రసవేదన ఎక్కడో చీకట్లో అడవిలో నువ్వు అంగలారిస్తే ఎవరికి తెలుస్తుంది చెప్పండి? టీవీ వాళ్ళు వస్తారా? మీడియా వస్తుందా? ఏ టీవీ వాళ్ళు వస్తారమ్మో ఆవిడ ఎంత ప్రార్థన చేసింది అందుకే దేశం ఇలా తయారైందని. నో 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 నో. ఇక్కడ మీడియా రాకపోవచ్చు, ఇక్కడ జర్నలిస్టులు రాకపోవచ్చు, ఇక్కడ ఎవరికి తెలియకపోవచ్చు, కానీ అక్కడ దేవుడంతా వీడియో తీసేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. పైనుంచి యేసై వీడియో తీసేస్తున్నాడు. నువ్వు పైకి వెళ్ళిన తర్వాత వీడియో నీ ముందే వేసి చూపిస్తాడు. నీ గ్రామం మారటానికి ఎవరి కారణం తెలుసా? చూడు అని వీడియో వేస్తాడు, నువ్వే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనం ప్రార్థన చేసేది మారతాడా లేదని మనసొద్దు. ప్రార్థన చేసిన అంగలార్చన ఇంకా భర్తలో కానీ భార్యలో కానీ కోడల్లో కానీ ఏదో మార్పు వచ్చినట్టు వచ్చి మళ్ళీ అయిపోతుంది, మళ్ళీ మార్పు వచ్చినట్టు వచ్చి మళ్ళీ మామూలుగా అయిపోతుంది. నిరుత్సాహపడకు. చెప్తున్నాను, మళ్ళీ ప్రార్థన చేశాను కొంచెం మారినట్టే మారాడు, ప్రార్థన చేశాను 3 నెలలు బాగానే ఉంది, ప్రార్థన చేశాను కాస్త ఆరోగ్యం వచ్చినట్టుగా ఉంది, ప్రార్థన చేశాను నిజంగా ప్రార్థన చేశాను, అలాగే ఎప్పుడు నేను ప్రార్థన చేయలేదు, కానీ 3 నెలలు బాగానే 6 నెలలు బాగానే అమ్మయ్యా అని అనుకున్నాను, అంతే. మళ్ళీ అంతకుముందులాగా అయిపోయింది, అంతకుముందులాగా వచ్చిన సిచ్యువేషను నేను అంటున్నాను. అందుకే ముందా మాట చెప్పాడు, నీ పట్టుదల ఆగటానికి వీల్లేదు. ఆ వ్యక్తి మారిపోయినా నువ్వు ప్రార్థన మరొక వ్యక్తి కోసం చేయాల్సిందే, మరొక కుటుంబం కోసం చేయాల్సిందే, దేవుని రాజ్యం కోసం చేయాల్సిందే. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిద్రపోండి. శారీరకంగా అలసట వస్తే నిద్రపోండి, కానీ మీ అంతరాత్మ, మీ మనస్సాక్షి, మీలో ఉన్న ప్రార్థన దీపం ఆరిపోకూడదు, మీలో ఉన్న ప్రార్థన చేసే అమ్ములుగా ఆరిపోకూడదు, ప్రార్థన చేయాలనే కోరిక చల్లారిపోకూడదు. చల్లారిపోకుండా చేయవయ్యా, అలాంటి వరం నాకు ఇవ్వయ్యా అని అడిగితే యేసు ఇప్పుడే ఇస్తాడు. ఇంకా ముందుకెళ్ళే ముందు కళ్ళు మూసుకుందాం, 2 చేతులు జోడిద్దాం. మీకు ఇష్టమైంది చిన్న మాట అంతే, నాకు ఆ వరం కావాలి. నిజంగా అడగండి, ఆశతో అడగండి. అది పప్పు బెల్లం కాదమ్మా, చాక్లెట్ కాదమ్మా, అది గుండెలు బరువెక్కిపోతాయి. అలాంటి ప్రార్థన రావాలంటే ముందు నా గుండెలు బరువెక్కిపోతాయి. ఆ బరువు తట్టుకోలేను. అప్పుడు వస్తుంది కన్నీటి ప్రార్థన. ఇలాంటి వరం అంటే చాలామందికి చాక్లెట్ అనుకుంటారు, అదేదో పప్పు బెల్లం అనుకుంటారు. ఈరోజు నా తల్లి నీ చేత అలా ప్రార్థన చేయించి రాష్ట్రాల్లో పరిస్థితులు మార్చాలనుకుంటున్నాడు, గ్రామాల్లో పరిస్థితులు మార్చాలనుకుంటున్నాడు, నీ వీధిలో పరిస్థితులు మార్చాలనుకుంటున్నాడు,
నీ బంధువుల పరిస్థితులు మార్చాలనుకుంటున్నాడు, నీకు రక్త సంబంధాల స్థితిగతులు మార్చేయాలనుకుంటున్నాడు. అక్కడ దాకా ఎందుకు, నీ ఇంటి వారి పరిస్థితులు మార్చేయాలనుకుంటున్నాడు, నీ ఇంట్లో వాళ్ళ వ్యక్తిత్వాలు మార్చేయాలని అనుకుంటున్నాడు. నీవు నేను ఇష్టపడితే యేసయ్య ఎప్పుడో రెడీగా ఉన్నాడు, నీకోసం నా కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఏడ్చాక మనం ఆయన ఏడవటం కాదు, ఆయన ఎప్పటి నుంచో ఏడుస్తున్నాడు. మనం ఎప్పుడు ఏడుస్తాం ఆయనతో పాటు కలిసని. ఆయన ఎప్పటి నుంచో కన్నీరు గారుస్తున్నాడు, నాతో పాటు నా బిడ్డలు ఆ ఇంటి వారి కొరకు ఎప్పుడు ఏడుస్తారో అని. ఒక్క నిమిషం యథార్థంగా అడగండి, మీకు ఇష్టమైతే. గివ్ మీ. అవునయ్యా, ఇలాంటి పట్టుదల నాలో లేదు దేవా, ఇంత భారం నాలో లేదు దేవా, మార్చు నాయనా అని ఆమెను లేచిపోతున్నానయ్యా. ఎప్పుడు మారుతాడో లేదో కానీ అంటూ ఆమెను లేచిపోతున్నాను ఏదో పని ఉన్నట్టు. అవునయ్యా, ఇదేం ప్రార్థన నాది. మన్నించు దేవా, దయచూపు దేవా, నా కన్నీళ్ళు నా కళ్ళు ఊరే బావిలుగా ఉండాలయ్యా, సెలయేరులుగా ఉండాలయ్యా, నా పరుపు తేలాలయ్యా, నా తలగడ తడిచిపోవాలయ్యా. ఆ వరమివ్వు దేవా. మేము మౌనంగా ఉంటే దేశం నాశనానికి పోతుంది. మేము మౌనంగా చేయవలసిన రీతిలో ప్రార్థన చేయకపోతే రాష్ట్రం నాశనానికి పోతుంది. మేము ప్రార్థించకుండా మౌనంగా నాయనా ఏదో అవి ఇవి సంగతులు చక్కపెట్టుకుంటే ప్రజలు పోతారు కనపడకుండా. వాళ్ళు చేస్తుంది ఏంటో వాళ్ళకి తెలియట్లేదు దేవా. ఒకప్పుడు నేను అలాగ ఉన్నాను తండ్రి, నన్ను పట్టావు, నన్ను ముట్టావు, నన్ను ఆకర్షించావు, గొప్ప రక్షణ నాకు ఇచ్చేసావు దేవా. నీ ప్రేమను రుచి చూపించావు యేసయ్యా. నన్ను రక్షించినట్టుగానే వాళ్ళని కూడా నువ్వు రక్షిస్తావు, రక్షించుకోగలవు. నేను ప్రార్థిస్తా, ఎవరేం చేసినా ప్రార్థిస్తా, ఎవరేమనుకున్నా ప్రార్థిస్తా, ఓపిక ఉన్నా ఓపిక లేకపోయినా ప్రార్థిస్తా, కన్నీరు వచ్చిన కన్నీరు రాకపోయినా ప్రార్థిస్తా. ఆ భక్తుడెవరో కానీ కన్నీరు ఏరులై ప్రవహించిందట ఇతరుల కోసం ఏడుస్తుంటే. నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారయ్యా, నీ కట్టడలను అర్థం చేసుకోలేకపోతున్నారయ్యా, నీ ప్రణాళికలు అర్థం చేసుకోలేకపోతున్నారయ్యా, కాలదన్నేస్తున్నారయ్యా, అయ్యయ్యో వ్యతిరేకిస్తున్నారయ్యా అని గొల్లుని ఏడుస్తుంటే కన్నీరు ఏరులై ప్రవహిస్తూ ఉంది. సంఘాలు మోకరిల్లాలి, కళ్ళు కాయలు కాయాలి, చెక్కులు ఎప్పుడు తడితో ఉండాలి, పెదములు ఎప్పుడు అదిరిపోతూ ఉండాలి, గుండెలు ఎప్పుడు రక్షణ భారంతో దర్శన భారంతో నిండిపోవాలి. వంట చేసుకుంటున్న కళ్ళల్లో చెమాయింపు, పిల్లలు సంతోషంగా ఆడుకుంటున్న వాళ్ళతో నవ్వుతో ఆడుతున్న కళ్ళల్లో చెమాయింపు, చుట్టాలు వచ్చి బాగున్నారని హడావడి చేస్తుంటే వాళ్ళకి ఆతిథ్యం ఇస్తున్నా మన కళ్ళల్లో చెమాయింపు, ఇంట్లోకి వెండి బంగారాలు వచ్చి పడుతున్నా, మేడ మీదలు వచ్చి పడుతున్నా తెలియకుండా మన కని కొలుకొల్లో చిన్న చెమాయింపు. అది ఆత్మల భారం. నాశనానికి పోతున్న ఆత్మల కొరకు అయ్యో 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 అయ్యయ్యో అయ్యో మా దేవా, అయ్యయ్యో అయ్యయ్యో అన్యాయమైపోతున్నారయ్యా, అయ్యయ్యో జారిపోతున్నారయ్యా, అయ్యయ్యో దూరం అయిపోతున్నారయ్యా, అయ్యో 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 అయ్యో. అంగలార్చే ప్రసవ వేదన నాకు, మాకు, ఈ సంఘానికి, సహవాసానికి ఈ రోజు నుంచి అగ్నిపర్వతంలాగా ప్రారంభింపచేయండి స్వామి. అలా ప్రార్థన చేసే గుంపులో నేను ఉంటాను, నేను మండుతాను, 10 మందిని మండిస్తాను దేవా. ప్రార్థన చేయటం చేత కానీ 30 సంవత్సరాలని పిల్లోడుగా నేను ఉండనయ్యా.
30 సంవత్సరాలైనా సంఘంలో ప్రార్థన చేయటం చేత కావట్లేదు చాలామందికి. పురుషుల్లోనూ ఉన్నారు, స్త్రీల్లో ఉన్నారు. దేవా, అయ్యయ్యో, ఏంటి సంఘం, ఏంటి సహవాసం, ఏంటి భక్తి, ఏంటి విశ్వాసం, దేవా, ఎందుకున్నా మేము సంఘంగా? లోకం చచ్చిపోతుంటే వేరుశనక్కాయలు తినాలా? లోకం చచ్చిపోతుంటే మాట్లాడకుండా కూర్చోవాలా? లోకం చచ్చిపోతుంటే వచ్చిపోతుండాలా మేము సంఘానికి? ఓ దేవా, ఎంత సిగ్గుచేటు. దేవుని బిడ్డగా 30 సంవత్సరాల నుంచి ఉన్నాను, అర నిమిషం కూడా ప్రార్థన చేయటం చేత కావట్లేదు. దేవుని బిడ్డగా 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. అంగలార్చడం అంటే ఏంటి? ప్రసవేదన అంటే ఏంటి? మొరపెట్టడం అంటే ఏంటి? రోధించడం అంటే ఏంటి? నాకు ఇంకా అర్థం కావట్లేదంటే, అయ్యో దేవా, మేము ఎక్కడున్నాం? ఏం చేస్తున్నాను దేవా? ఈ పనుల్లో బిజీగా ఉన్నాను తండ్రి, వీటి వెనకాల పరిగెడుతున్నాను తండ్రి, ఏముంటే చాలనుకుంటూ వాటి కోసం పరిగెడుతున్నాను తండ్రి. ఒక పక్క మా పిల్లలు పోతుంటే, మా పెద్దలు పోతుంటే, మా దేశం పోతుంటే వెండి బంగారాల వెనకాల పరిగెట్టాలా నేను? దేవా, నీ పాదాలు పట్టుకుని గోజాడాలి కదా. నీ పాదాలు పట్టుకుని విడిచిపెట్టకుండా, అయ్యా 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 దర్శించు, అయ్యా దర్శించు, అయ్యా రక్షించు, అయ్యా దర్శించు. నిజమే ప్రభువా, మా ప్రార్థనలో ఒక స్టైల్ వచ్చేసింది, మా ప్రార్థనలో ఒక రకమైన వేషధారణ వచ్చేసింది, మా ప్రార్థనలో ఒక రకమైనటువంటి స్వామి స్వామి లేని దాన్ని ఉన్నట్టుగా చూపించే స్థితి వచ్చేసింది. ఈ మధ్యాహ్నం నీవు నాకు ఇచ్చిన మందను నీకు అప్పచెపుతూ, ఒకవేళ ఈ సంఘం ఇలా ఉండటానికి కారణం నేనేనేమో దేవా, నేను మండితే వీరు మండేవారేమో, నేను ఏడిస్తే వీళ్ళు ఏడ్చేవారేమో, నేను మోకరిస్తే వీళ్ళు మోకరిల్లేవారేమో, నేను ప్రసవేదన పడితే వీళ్ళు ప్రసవేదన నేర్చుకునేవారేమో. నన్ను మన్నించేసు, ఈ రోజు నుంచి మమ్మల్ని అందరినీ ఒకే దాటిలో మండించేసు. అలాగ నీ రుణం తీర్చుకుంటాం, అలాగ నీ రుణం తీర్చుకుంటాం యేసయ్యా. ఇది మాటలు కావు, ప్రార్థన కాదు, ఇది నా సమర్పణ. ఈ కన్నీరు ఏరులాగా పారే అలవాటు చేసుకుంటే, ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. నీతో చేయి కలిపితే వస్తుంది, నీ వాక్యం చదివే కలిది వస్తుంది, నీ పాదాల దగ్గర కూర్చుంటే చాలు వస్తుంది. ఓ దేవా, నీ ఆత్మ తీవ్రత నాలో ఉంటే, ప్రభా, నాకు కంటికి నిద్ర పట్టదు, నోటికి అన్నం సహించదు, ఒంటికి వస్త్రం ఇబ్బంది అయిపోతుంది. అలాగుండుటకు సహాయం చేయండి, అలాగుండుటకు సహాయం చేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిర్ణయాలు తీసుకున్నవారు ఈ మధ్యాహ్నం ఇప్పుడు కార్యం చేశారు, దేవుడు నూతన కార్యం చేశారు. ఈ 21 రోజు అలాగే ప్రార్థనలు నడిపిస్తారు. నేను నమ్ముతున్నాను. ఎప్పుడప్పుడు ఆత్మ తీవ్రత, అగ్గి మంట రాలటానికి సిద్ధంగా ఉంటుందో, ఆ వచనం, ఆ సన్నివేశం, ఆ సంభాషణ, ఆ వివరణ, ఉపదేశం పూర్తయ్యేటప్పుడు దేవుడు సిగ్నల్ ఇచ్చేస్తాడు. నో, గెట్ రెడీ అంటాడంతే. చివరి ప్రార్థన కొన్ని తేలిపోవచ్చు, కొన్ని మర్చిపోవచ్చు. ఎప్పటికప్పుడు మంట పట్టుకోవాలి, ఎప్పటికప్పుడు ఆ ఉపదేశం పట్టుకోవాలి, ఎప్పటికప్పుడు ఉపదేశాన్ని బట్టి మనం వెంటనే ప్రార్థన చేయాలి. అంత యేసై పోగేసుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమో మీ సంగతి ఏమోగా, నేనైతే కుంపటి దగ్గర ఉన్నట్టున్నాను, నేనైతే కుంపటి దగ్గర ఉన్నట్టున్నాను. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాగ మన సంఘం అంతా ఉంటే ఎంత బాగుంటుందో. ఒక్కొక్కసారి మా సంఘం వాళ్ళందరూ కార్లు కొనుక్కున్నారు, సంతోషం. మా సంఘం వాళ్ళందరూ 2 అంతస్తుల మేడ కట్టుకున్నారు, సంతోషం. మా సంఘం వాళ్ళందరూ పిల్లలు పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, సంతోషం. మా సంఘం వాళ్ళందరూ కూడా 3 పూట్ల ఇక్కడే భోజనాలు సంఘంలో, సంతోషం. దేవుడు టిక్ పెడతాడు, అదంతా దేవుడిచ్చిన ఆశీర్వాదం. కానీ ఎక్కడైనా మా సంఘం అంతా మోకలి ప్రార్థన చేస్తే తడిగొడ్డెట్టినట్టే ఉంటుంది చర్చి. ఊరికే మనలో మనమాట.
అలా అనేవారు ఎవరైనా ఉంటే, మనం ప్రార్థన చేసుకెళ్ళాక వెనకాల ఎవరైనా వచ్చి ఏంటి ఇదంతా ఎలా ఉంది, తడిగుడ్డేసినట్టు ఉందేటి అంటే నేనంటాను ఈ ముందు అన్నీ కూడా ఉఫ్ అయిపోయినట్టే. ఈ వెనకాలది వేసే బాగా ఇష్టపడతాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇంటి దగ్గర పోతే ఇలాంటి ఏడుపు రాకపోవచ్చు, ఏడవనివ్వరేమో, అసలు కంట్లో నీళ్ళు రానివ్వరేమో. ఏంటి ఎవడో చచ్చిపోయినట్టు ఏడుస్తావు, నన్ను మూసుకో, పో బయటికి, అక్కడ పోయి ఏడ్చుకో అంటారేమో. ఓకే, మీకు చక్కటి మందిరాన్ని ఇచ్చాడు, చక్కటి స్థలాన్ని ఇచ్చాడు. ఒక గంట సేపు పని చక్క పెట్టుకొని మందిరానికి వెళ్ళొస్తానని చెప్పి పర్మిషన్ తీసుకుని వచ్చి తలుపులు వేసేసుకుని చేతులు ఎత్తండి. యేసయ్య మీకు కన్నీరుస్తూ మీతో పాటు ఆయన కన్నీరు గారుస్తాడు. పరిశుద్ధాత్మ కన్నీరుస్తూ మీతో పాటు ఆయన కూడా కన్నీరు గారుస్తాడు. అద్భుతాలు జరుగుతాయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం చెప్తున్నాడు, యేసు ప్రభు ఏడ్చే వారి కోసం వెతుక్కుంటున్నాడు. మళ్ళా చెప్తున్నాను, యేసు ప్రభు సువార్త ప్రకటించే వారి కోసం వెతుక్కుంటున్నాడు, అవసరమే. ఉపదేశం చేసే వారి కోసం వెతుక్కుంటున్నాడు, అవసరమే. వరము కలిగి స్వస్థతలు చేసేవారిని గ్రామాల్లోకి పంపించాలనుకుంటున్నాడు, అవసరమే. స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ కూడా నిరాటంకంగా, ఆటంకాలు వస్తున్నా సరే ఆటంకాలు దాటుకుంటూ ముందుకు పోవాలంటే ప్రార్థించే గుంపులు లేవాలి. ఆ ముందువన్నీ కూడా జరిగిపోవాలంటే ప్రార్థించే మోకాళ్ళు, చేతులెత్తే ఆ చేతులు, కన్నీరు గార్చే కన్నీళ్ళు, ఆ గుంపుల కోసం యేసయ్య వెతుక్కుంటున్నాడు. ఇదిగో నేను ప్రభువాని ఆయన లిస్టులో పడదామా, నా పేరు రాసుకో యేసయ్య అందామా. స్తోత్రం కలుగునుగాక. రాసుకుందామా? నా పేరు రాసుకో యేసయ్య, నా పేరు రాసుకో యేసయ్య, నా పేరు రాసుకో యేసయ్య. వెంటనే దూతలు పురమాయిస్తాడు ఆయన. నా లిస్టులోకి వీళ్ళు వచ్చారు, వాళ్ళే పేరు రాసుకోమన్నారు, వాళ్ళ చుట్టూ మీరు ఉండండి, వాళ్ళ చుట్టూ మీరు కాపలాగా ఉండండి. వాళ్ళు ఏడవబోతున్నారు, నేను వాళ్ళతో పాటు ఏడవబోతున్నాను. గొప్ప కార్యం దేశంలో జరగబోతూ ఉంది, గొప్ప కార్యం రాష్ట్రంలో జరగబోతూ ఉంది, గొప్ప కార్యం ప్రపంచంలో జరగబోతూ ఉంది, గొప్ప కార్యం ఆకాశంలో జరగబోతూ ఉంది, గొప్ప కార్యం పరలోకంలో జరగబోతూ ఉంది, గొప్ప కార్యం పాతాళంలో జరగబోతా ఉంది. ఓ రీబా షక్కతర రీదల రాశిలో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ మాట నేను చెప్పాలి. దేవుడు అవునన్నా కాదన్నా ఏమో కానీ ఈ మాట అనాలి. మీరు సరదాగా అనుకున్నా, నేను సరదాగా అనుకున్నా, బాగా అలసిపోయి వృద్ధులని కాదు, ఒకసారి మనం కూడా చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా, అమ్మ ఏదైనా పని చెప్పింది అనుకోండి, అమ్మో చాలా పెద్ద పని చెప్పింది, అమ్మో చాలా భారం పెట్టింది అమ్మ, ఈ పని చేసాక వెళ్ళాలంటే నేను ఫ్రెండ్స్తో పాటు బయటికి, అమ్మో చాలా పని పెట్టింది అమ్మ ఈరోజు అంటాను. చూసారా? అలా అందామా యేసయ్యతో, యేసయ్య చాలా పని పెట్టేవయ్యా నాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఆయన అంటాడు, ఏంటి నీ మీద కాడున్నట్టు అనుకుంటే నువ్వు ఊరికే పైన మోపుకొంతే భారవంతా నేను లాగుతానంటాడు ఆయన. నా కాడి సులువు, నా బరువు తేలిక. స్తోత్రం కలుగునుగాక. ఆయన పక్కన మోకరితే చాలు, ఆయనే చూసుకుంటాడు. అంత ఏడ్చేవారి కోసం చూస్తున్నాడు, ఎడారి కళ్ళు కోసం కాదు, నోటు ఓటలుగా మారి కళ్ళు కోసం చూస్తున్నాడు. అందుకే ప్రవక్త గ్రంథంలో ఆ ప్రవచన సారంలో అక్కడక్కడ మీరు చదివే ఉంటారు, రోధించే స్త్రీలను ఏ మగోళ్ళు రోధించరా? వాళ్ళు ఎప్పుడు మగోళ్ళు కదండి, వాళ్ళు ఎప్పుడు మగోళ్ళు కదండి. మరి యేసయ్య మగోడే. ఆయన కన్నీరుతోనూ మహారోదనతోనూ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, కన్నీటితోనూ మహారోదనతోనూ రాత్రి పగలు బ్రతిమలాడుతూ, గోజాడుతూ, ప్రసవేదన పడుతూ, తనను మరణం నుంచి, తననే కాదు తనను నమ్మేవారిని కూడా మరణం నుంచి తప్పించగలిగిన తండ్రి సన్నిధిలో మొరపెట్టాడు. మహారోదన అంటే ఇదే. ఏరులై పారుట యేసే చేశాడు, ఆత్మదేవుడు కూడా చేస్తున్నాడు. ఇంకా చాలామంది ఇలాంటి భక్తులు ఉన్నారు, చేస్తున్నారు. స్తోత్రం కలుగునుగాక. యేసయ్యతో నువ్వు నేను చేయి కలుపుదాం. అవునన్న వారు స్తోత్రం చెబుదాం. యేసయ్య ఇక్కడున్నాడు, తండ్రి అక్కడున్నాడు, తండ్రి ఇక్కడున్నారు, యేసయ్య ఇక్కడున్నారు, పరిశుద్ధాత్మ ఇక్కడున్నారు, తండ్రి ఇక్కడున్నారు. పరిశుద్ధాత్మ చేపట్టుకుందాం, యేసయ్య చేపట్టుకుందాం. తండ్రి మనమే చేతులు చాపుతాడు. గొప్ప కార్యం, ప్రార్థన ఉజ్జీవం ఇక్కడ స్టార్ట్ అవబోతూ ఉంది. 3 రోజుల క్రితం నేను చెప్పినట్టున్నా, నేను కాదు, ఒక ప్రేరేపణతో చెప్పాను. ప్రార్థనా యోధులు లేవబోతున్నారు, విశ్వాసపు వీరులుగా వారు మారబోతున్నారు.
ప్రార్థనా యోధులు లేవబోతున్నారు. వాళ్ళని దేవుడు విశ్వాసపు వీరులుగా మార్చబోతున్నాడు. అందులో నువ్వు ఉన్నావు. లిస్టు చూపించానంటే అవన్నీ నేను చూపించాను. ఏసే దగ్గర ఉంది లిస్టు. అందులో నువ్వు ఉన్నావు. ఇది నీకు దేవుడిస్తున్న గొప్ప భాగ్యం, ఏసిస్తున్న గొప్ప అవకాశం, ఏసిస్తున్న గొప్ప ధన్యత. ఎందుకంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు ప్రార్థన చేయని ఏదో గుంపుతో నేను కలవడు. ఆయన నీతో పాటు ఉంటాడు. నువ్వు ఆయనతో పాటు ఉంటావు. ఆయన నువ్వు కలిసి ప్రార్థన చేయండి, చాలు గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంట్లో అది లేదు ఇది లేదని వాటి కోసం యేసు దగ్గరికి రాకండి. ఇది చేయటం మొదలెడితే కిరాణా షాప్ నుంచి మీ ఇంటికి వచ్చేస్తాయి అవన్నీ కూడా. ఈ దేవుని పనులు మనం ఉంటే నీ ఇంట్లో ఉన్నవన్నీ చక్కబెట్టేస్తాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పార్టీలు చూడండి, కార్యకర్తలు రాత్రి పగలు ఆయన కోసం, ఆయన గెలుపు కోసం రాత్రి పగలు ఎక్కడికో పోయి కేకలేస్తూ ఉంటే ఎమ్మెల్యే గారి ఇంటికి ఏం అవసరం కార్యకర్త ఇంటికి పంపించేస్తుంటారు. ఏంటి లోకరీతిగా చూస్తే. ఎందుకంటే నా కోసం వీళ్ళు ఎంత ప్రయాసపడుతుంటే మరి ఇంట్లో అవన్నీ ఎవరు చక్కబెడతారు కనుక వాళ్ళు పురమాయించేస్తారు. ఏం కావాలో ఏంటో వాళ్ళ ఇంటికి పంపించి వెళ్ళి ఇవ్వరండి మీరు అక్కడ ఉండండి, పని చక్కబెట్టండి అంటాడు. అంతకన్నా తక్కువ యేసుప్రభు. నేను నమ్ముతున్నాను, నిజంగా నమ్ముతున్నాను. నువ్వు నేను యేసయ్యతో మోకరిల్లితే ఇంట్లో అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు, అందరినీ చూసుకుంటాడు. ఏం జరిగినా దేవునికి స్తోత్రం, ఎలా జరిగినా దేవుని స్తోత్రం, ఎప్పుడు జరిగినా స్తోత్రం, ఎందుకు జరిగినా స్తోత్రం, జరిగినా జరగకపోయినా స్తోత్రం. దేశం రక్షించబడితే చాలు, దేశం ప్రభు వైపు తిరిగితే చాలు, దేశం యేసు వైపు చూసి దండం పెడితే చాలు. చప్పటి స్తోత్రం చేద్దాం. యేసు వైపు చూసి దండం పెడితే చాలు. దేశం యేసు నువ్వే దేవుడు దండం పెడితే చాలు, మన జన్మధన్యం అయిపోతుంది. నా కన్నీటి ప్రార్థనకు ఫలితం దక్కిందా నువ్వు నేను గుండెల మీద చేతులు స్తోత్రం చెప్పాలి. దేశం యేసు వైపు చూసి ఏసే దేవుడు మేము అలాగ అనుకున్నాం కానీ యేసుప్రభు కూడా దేవుడేనమ్మా అని ఇరుగు పొరుగు దండం పెట్టడం చూసినప్పుడు అమ్మయ్య నా జన్మధన్యమైంది. ఎందుకని చెప్పండి, నా ప్రార్థన యేసయ్య ప్రార్థన కార్యం జరిగింది. స్తోత్రం కలుగునుగాక. నేనంటాను ప్రార్థన లేకపోతే అసలు మార్పు రాదు. మళ్ళీ చెప్తున్నాను, సంఘంతో చెప్తున్నాడు దేవుడు. అస్సలు బలమైన ప్రార్థన లేకపోతే, శక్తి కలిగిన ప్రార్థన లేకపోతే, భారంతో ప్రార్థన లేకపోతే, ఇంకా చెప్పాలంటే ఒక దర్శనంతో ప్రార్థన లేకపోతే ఎక్కడ కదిలికి రాదు. ఇంపాసిబుల్. మన ఊరికి ఆటాపాటగా భక్తి చేసుకుపోవచ్చు, కార్యక్రమం చేసుకుపోవచ్చు, సంవత్సరాలు తొలిపోవచ్చు, ఇంత సంఘం అంత సంఘం వాళ్ళు వచ్చారు వీళ్ళు వెళ్ళారు అనొచ్చు. కానీ ఈ వాక్యం చెప్తుంది ప్రార్థనలో శక్తి ఉంది. ఆ ప్రార్థన ద్వారా శక్తి విడుదలైతేనే సమాజంలో కానీ, వ్యక్తుల్లో కానీ, ఆకాశంలో కానీ, పాతాళంలో కానీ కదిలిక మొదలవుతుంది. ప్రార్థన లేకపోతే కదిలిక లేదు. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనే జీవం, ప్రార్థనే ఉజ్జీవం. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం ఎందుకు చదవాలి? వాక్యం చదివితే దేవుని ఉద్దేశం మనకి తెలుస్తుంది. వాక్యం ఎందుకు చదవాలి? ధర్మశాస్త్రము, ప్రీతికరము, ఇష్టము, సంతోషము, ఆనందము అంటూ చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. నేను ఆశపడుతున్నాను ఒక ప్రార్థన గది ఖాళీగా ఉండదు అనుకుంటున్నాను. మందిరంలో కూడా రాత్రిపూట ప్రార్థన వెతుక్కోవాల్సిన పని లేదు, ఖాళీ ఉండదు. మాకు మైక్ ఇవ్వండి అంటే మాకు మైక్ ఇవ్వమంటారు. రాత్రిపూట ప్రార్థన రావటం లేదేంటి అని అనుకోండి. నేనంటాను మన చిచ్చోళ్ళందరినీ కూడా తీసుకురావాల్సిందే. అయ్యగారు కర్ర పట్టుకొస్తారు, నేనేం పట్టుకురాను. నేను ఇక్కడ మోకాళ్ళు వేస్తే దేవుడే సంఘ సభ్యులను తీసుకొస్తాడు, దేవుడే సంఘ సభ్యులను పరిగెత్తుకొచ్చేలా చేస్తాడు. అందుకొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఆ సంఘం ఈ సంఘం మాకెందుకయ్యా బాబు, ఆ సంఘం అక్కడ ప్రార్థన చేసుకోవాలి, ఆ సంఘం వాళ్ళ దగ్గర ప్రార్థన చేసుకోవాలి. కనీసం మా సంఘ సభ్యులైనా మోకాళ్ళు వేసి చేతులెత్తి యేసు అని ఒక అర్ధగంట ఏడవటాన్ని పంపించవయ్యా అంటే నా దేవుడు ఈ దేశాన్ని కదిలించడం ముందు మన సంఘాన్ని కదిలిస్తాడు, పురుషులను కదిలిస్తాడు, స్త్రీలను కదిలిస్తాడు. ఆ కదిలింపు కోసం నువ్వు నేను కదలాలి, కదిలి రావాలి, మోకాళ్ళు వేయాలి, చేతులు ఎత్తాలి, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేలాగున పరిశుద్ధాత్మ సహాయం కోరుకోవాలి. ఊరికి ఏడమంటే ఏడవగలం, ఊరికి ఏడుపు కూడా వస్తుంది కొంతమందికి. ఏడ్చాను కదా, ప్రార్థన చేశాను కదా, కాదు అవును నేను చెప్పను. కానీ ఆ దేవుడు కోరే కన్నీరు, ఆ దేవుడు చూసే కన్నీరు, ఆ దేవుని సింహాసనాన్ని కదిలించే కన్నీరు ఆత్మ ద్వారానే రావాలి, ఆత్మభారంతోనే రావాలి,
ఆత్మావేశంతోనే రావాలి, దైవికంగానే రావాలి, దైవ భయంతోనే రావాలి, దేవుని చిత్తానుసారంగా రావాలి. అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.